1 year ఉన్నప్పుడే వారి తల్లిగారు చనిపోవడము, తర్వాత వారి ఫాదర్ వేరే మ్యారేజ్ చేసుకోవడం. ఆర్మీకి మా మామ వాళ్ళని చూసి నాకు అట్లా పోవాలని ఇష్టం. మామ వాళ్ళు ఇద్దరు ఆర్మీనా? ఎస్ఐ జాబ్ పక్కకు పెట్టి వచ్చి వ్యవస్థ పెట్టినామంటే నా సర్వీసెస్, నా టాలెంట్, నా సబ్జెక్ట్ మీలాగా ఎంతో మందికి ఉపయోగపడాలి. ఈవెంట్స్ కూడా మన ప్లస్ అయితే ఒక సబ్జెక్టే కాదు. అవును, ఇది కూడా ఇంపార్టెంట్ ఆబ్వియస్లీ. ఖచ్చితంగా ఇది స్టాప్ అయింది అంటే ఇంకా వేరే ఇంతకన్నా బెటర్ జాబ్ కానీ అంతకన్నా బెటర్ జాబ్ కానీ మంచి లైఫ్ ఉంటుంది. ఏ యుద్ధం చేసే యువత మేలుకో, అయాన్లో నీ తల రాతను మార్చుకో. మన అన్వర్ సారు వేసిన బాటరా, అడుగులు అడుగేసి నడవరా. ఏ యుద్ధం చేసే యువత మేలుకో, అయాన్లో నీ తల రాతను మార్చుకో. అన్వర్ సారు వేసిన బాటరా, అడుగులు అడుగేసి నడవరా. విద్యార్థి గుండెల్లో దీపమై నేడు అయాన్. హాయ్, హలో, నమస్తే. మోస్ట్ వెల్కమ్ టు అయాన్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. సో వీ హ్యావ్ అనదర్ అచీవర్, శివకుమార్. 2023 కానిస్టేబుల్ రిజల్ట్లో జాబ్ సాధించారు శివకుమార్. మన యొక్క అయాన్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ బ్రాంచ్ స్టూడెంట్. సో మనతో ఉన్నారు. ఒకసారి శివకుమార్తో మనం మాట్లాడదాం. అతని యొక్క జర్నీ ఎలా ఉండింది. సో చిన్నప్పుడే 1 year ఉన్నప్పుడే వారి తల్లిగారు చనిపోవడము, తర్వాత వారి ఫాదర్ వేరే మ్యారేజ్ చేసుకోవడం, ఫాదర్ మదర్ సపోర్ట్ లేకపోయినా కూడా అబ్బాయిని వాళ్ళ మామ, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళ మామ శ్రీనివాస్ గారు మరియు వాళ్ళ ఇద్దరు బ్రదర్స్ వాళ్ళే టేక్ కేర్ చేసి, వాళ్ళే చదివించి మొత్తం కూడా చూసుకోవడం జరిగింది. మరి వాళ్ళ తల్లిదండ్రులు ఉండి అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తూ గవర్నమెంట్ జాబ్ సాధించాలంటేనే, ఏదైనా సక్సెస్ కావాలంటేనే, ఏదైనా అచీవ్ చేయాలంటేనే చాలా కష్టమవుతుంది చాలామంది పిల్లలకు. మరి అలా తల్లిదండ్రులు ఇద్దరు సపోర్ట్ కూడా లేకపోయినప్పటికీ కూడా వాళ్ళ మామ వాళ్ళ సపోర్టు, తన యొక్క డెడికేషన్తో ఇవాళ ఉద్యోగం సాధించుకొని మన ముందు కూర్చున్నారు. సో డెఫినెట్గా ఇది ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అవుతుంది స్టోరీ. ఒకసారి మనం శివకుమార్తో మాట్లాడదాం. శివ, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ నాన్న. గాడ్ బ్లెస్ యూ. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. సో ముఖ్యంగా ఫస్ట్ చెప్పినా నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇంట్రొడక్షన్ ఒకసారి మన వ్యూవర్స్ కోసం. సార్, నా పేరు శివకుమార్ సార్. మాది మహబూబ్నగర్ డిస్టిక్ లోకరావు విలేజ్ సార్, నౌపేట మండలం. ఓకే. నేను 1st to 5th క్లాస్ వరకు ఊర్లోనే స్కూల్ సార్. తర్వాత 1 to 5th నుంచి 10th వరకు కింగంపల్లి సార్ పక్కన. అచ్చా. రోజు 2 kilometers సార్ వాకింగ్. చిన్నప్పుడు వాక్ చేసుకుంటూ వెళ్ళేవాడు. స్కూల్ అదే కంప్లీట్. దాని తర్వాత గవర్నమెంట్ కాలేజ్ ఇదే అమ్మమ్మ వాళ్ళ దగ్గర నుంచి మొత్తం దగ్గర నుంచి ఉంది సార్. మొత్తం కాలేజ్ సార్ చిన్న మదర్ నువ్వు 1 year ఉన్నప్పుడే వారు రావడం జరిగింది. తర్వాత ఫాదర్ ఎప్పటివరకు నీకు గుర్తుకుందా? నువ్వు ఫాదర్ మీతో ఎప్పటివరకు ఉన్నారు? అంటే ఇప్పటి కూడా టచ్ లో ఉంటారు సార్. అప్పుడప్పుడు వచ్చి కలుస్తున్నాం. నువ్వు మామయ్య దగ్గరకు వచ్చేసినావు ఇక అప్పుడే చిన్నప్పటి నుంచి? చిన్నప్పుడు వచ్చేసినావు మొత్తం. 1 year ఉన్నప్పటి నుంచి ఇక్కడికే తీసుకొచ్చాను. స్కూలింగ్ మొత్తం కూడా ఇక్కడ నుంచే. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిగ్రీ కంప్లీట్ అయింది. లాస్ట్ టైం నీకు జాబ్ మిస్ అయిపోయింది. సో మరి అప్పుడు మిస్ అయిన తర్వాత అయాన్ ఇన్స్టిట్యూట్కి వచ్చినావా? మిస్ అయిన తర్వాతకి అయాన్ ఇన్స్టిట్యూట్కి వచ్చినా సార్. కాకపోతే లాస్ట్ టైం నాకు ఏ కోచింగ్ ఏది లేదు, తెలియదు, అంత సపోర్ట్ లేదు కాబట్టి అప్పుడు మిస్ అయ్యేదంటే అప్పుడే కొట్టేవాడి. ఆ తర్వాత నువ్వు కంటిన్యూగా రిజల్ట్ మొత్తం అయిపోయే వరకు అయాన్లోనే ఉన్నావు. మొత్తానికైతే సక్సెస్ అయినావు. సో మరి ఒకటి నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు నేను చెప్పడం జరిగింది. మరి ప్రిపరేషన్ కోసం ఎస్ఐ లేదా గవర్నమెంట్ జాబ్ సాధించాలనే ఇన్స్పిరేషన్ నీకు ఎట్లా వచ్చింది? అంటే నాకు చిన్న ఉన్నప్పటి నుంచి యూనిఫామ్ జాబ్ అంటే చాలా ఇష్టం. యూనిఫామ్ వేసుకోవడం ఇష్టం. కాకపోతే నాకు ఆర్మీకి మా మామ వాళ్ళని చూసి నాకు అట్లా పోవాలని ఇష్టం. మామ వాళ్ళు ఇద్దరు ఆర్మీనా? పెద్ద మామ చిన్న మామ ఆర్మీ. అచ్చా, వెరీ గుడ్. ఇంకా అక్కడ 1-2 సార్లు వెళ్ళిన సార్, కానీ అక్కడ సక్సెస్ కాలేదు సార్. ఆర్మీలో వెళ్తే కాలే. ఓకే. రన్నింగ్ దగ్గరకు వచ్చి పోవడం మిస్ అయిపోతుందా? ఇంకా అప్పుడు నాకు 18లో నోటిఫికేషన్ వచ్చింది. ఓకే. అప్పుడు ఆర్మీ ఈవెంట్స్ చేయలేకపోయినా రన్నింగ్? మొన్న ఈవెంట్స్ ఎన్ని వచ్చినాయి నీకు? మొన్న ఈవెంట్స్ 75 వచ్చినాయి సార్. నాకు 80 రావాలి యాక్చువల్గా.
కాకపోతే నాకు 4 సెకండ్స్తోన జస్ట్ 4 సెకండ్స్తోని 80 మార్క్స్ మిస్ అయింది. నీకు 80 వచ్చి ఉంటే 96 వచ్చేది నీకు మార్క్స్. వచ్చేది. నేను ఇంకా 96 మార్క్స్ వచ్చేది ఈవెంట్స్తో నీకు. అవును, ఓకే. సో ఎనీహౌ, అయాన్లో చేరాలని ఎవరు చెప్పారు నీకు? ఎట్లా తెలిసింది అయాన్ గురించి? అంటే మా ఫ్రెండ్స్ ఇంతకు ముందుకు 18 జాబ్ వచ్చిన వాళ్ళు ఒక అన్న ఇద్దరు కొంచెం అంటే నాకు దగ్గర రాదు, దూరం నుంచి వేరే ఫ్రెండ్ నుంచి పరిచయం సార్ జాబ్ వచ్చింది. ఆ అన్న వాళ్ళు కూడా చెప్పారు. ఇంకోటి యూట్యూబ్ లో మీ వీడియోస్ కూడా అట్లా చూడడం, ఓకే, ఇంకో అట్లా ఇక్కడ వచ్చి కూడా మేము 2-3 ఇన్స్టిట్యూట్లు తిరిగి చూడడం అట్లా కూడా జరిగింది. చెక్ చేసుకొని ఇక్కడైతే కొంచెం బెస్ట్. ఇంకోటి కొద్దిగా ఫీ కూడా అన్నిటితో పోలిస్తే తక్కువ. అవును, మనకు కొంచెం మంచిగా ఉంటుంది. మన ఫీ ఎప్పుడు కూడా నేను చాలా లిబరల్గా తీసుకుంటా. ఎందుకంటే నేను ఎస్ఐ ఉద్యోగం వదిలిపెట్టి ఈ ఇన్స్టిట్యూట్ వ్యవస్థకు వచ్చింది. సో వ్యూవర్స్ తెలియాలి కాబట్టి చెప్తున్నాను నేను ఇదే ఇంటర్వ్యూలో. చాలామంది డైరెక్టర్లు వేరే వేరే ఇన్స్టిట్యూట్స్ జాబ్ లేకుంటే ఏదో ఒక బిజినెస్ లాగా వాళ్ళ మైండ్ సెట్ ఉంటుంది కావచ్చు, డబ్బులు సంపాదించే ఏదో ఒక పని చేయాలి కాబట్టి ఆ పని చేస్తుంది. జాబ్ ఎస్ఐ జాబ్ పక్కకు పెట్టి వచ్చి వ్యవస్థ పెట్టినామంటే నా సర్వీసెస్, నా టాలెంట్, నా సబ్జెక్టు మీలాగా ఎంతోమందికి ఉపయోగపడాలి. ఇప్పుడు ఏ ఆలోచనతో ఇక్కడికి వచ్చినావో, ఇక్కడికి వచ్చిన తర్వాత అది దొరికిందా నీకు? దొరికింది సార్. దొరికినందుకే ఈరోజు అన్వర్ సార్ ఏదైతే నువ్వు యూట్యూబ్లో చూసినావో, నా సబ్జెక్ట్ కావచ్చు, నా కేరింగ్ కావచ్చు, నా స్టాండర్డ్స్ కావచ్చు, కంపేరిటివ్ ఇప్పుడు నీకు ఉద్యోగం వచ్చేసింది. ఇప్పుడు నీ మాటలు విని ఎంతోమంది మళ్ళీ ఇక్కడికి వస్తారు. నిజం చెప్తే వస్తారు, నువ్వు నష్టపోతే నిజం చెప్తే వాళ్ళు సేఫ్ అవుతారు. నేను ఒకటే విషయం చెప్తున్నా, ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలలో ఎన్నో వ్యవస్థలు ఉన్నాయి, నువ్వు చూస్తున్నావు. సో అన్వర్ సార్ ఒక వ్యక్తిలా కాకుండా ఒక డైరెక్టర్, అన్వర్ సార్కి ఉన్నటువంటి అచీవ్మెంట్స్ కావచ్చు, స్టాండర్డ్ సబ్జెక్ట్ కావచ్చు, వీటిని వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే నీ ఒపీనియన్ ఏంటి? ఖచ్చితంగా బెస్ట్ అనే చెప్పగలుగుతాను సార్. ఓకే, థ్యాంక్ యూ. మా ఫ్రెండ్స్ వేరే ఇన్స్టిట్యూట్లో ఉన్నారు సార్, వాళ్ళు ఏదో ఒక దగ్గర కొంచెం డ్రాబ్యాక్ ఉంటుంది అని చెప్పి సార్, అక్కడతో పోలిస్తే ఇక్కడ బెస్ట్ ఉంది కాబట్టి నాకు జాబ్ వచ్చిందని నేను ఫీల్ అవుతాను సార్. ఓకే, నా దగ్గర నువ్వు ట్రైనింగ్ మంచిగా తీసుకున్నా? తీసుకున్నా సార్. వచ్చినప్పుడు అంటే అంతకు ముందుకి ఆ తర్వాత మనం ట్రైనింగ్స్ చేస్తుంటే ముఖ్యంగా మనం మాట్లాడదాం. ఫస్ట్ ఫిజికల్ ట్రైనింగ్ గురించి మనం, తర్వాత క్లాస్ గురించి మాట్లాడదాం. ఫిజికల్ ట్రైనింగ్ అంతకుముందు నీ పర్ఫార్మెన్స్ ఎలా ఉండే, మన దగ్గర వచ్చిన తర్వాత ఎలా చేంజెస్ వచ్చినాయి? 2018 అప్పుడు లాస్ట్ నోటిఫికేషన్ మిస్ అయినప్పుడు నాకు అసలు ఏం తెలియదు సార్. గ్రౌండ్ నేను ఓన్గా ప్రాక్టీస్ చేసుకోవడమే. అప్పుడు నాకు కొంచెం ప్రాపర్గా గ్రౌండ్ ఈవెంట్స్ కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. కొంచెం ఈవెంట్ కొట్టిన ఎగ్జామ్లో కొంచెం మార్క్స్ తక్కువ వచ్చినా అని జాబ్ కొట్టే కవర్ అయిపోతుంది అని తెలియదు సార్. తర్వాతకి మీ దగ్గరికి వచ్చిన తర్వాతకి ఇన్స్టిట్యూట్కి వచ్చిన తర్వాతకి ఈవెంట్స్ కూడా మనకు ప్లస్ అయితే ఒక సబ్జెక్టే కాదు, ఇది కూడా ఇంపార్టెంట్. ఆబ్వియస్లీ ఈవెంట్స్ చాలా ప్లస్ అవుతుంది, కొంచెం కాదు చాలా ప్లస్ అవుతుంది ఈవెంట్స్ కదా. సో మొత్తానికి క్లాసెస్ ఎలా ఉండే మన దగ్గర? క్లాసెస్ ఫ్యాకల్టీ ఎలా చెప్పారు సార్? ఫ్యాకల్టీ నాకు అర్థమెటిక్, రీజనింగ్ అంటే నాకు భయం సార్. నాకు అయితే యాక్చువల్గా నేను ఇంటర్ ఎంపీసీ, నాకు అర్థమెటిక్ మ్యాథ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది అనేది ఒక భయంతో నేను డిగ్రీ బీకామ్ చేసిన. అట్లా చేసి ఇక్కడికి వచ్చిన తర్వాతకి ఆటోమేటిక్ మన సత్య సారు మాకు క్లాస్ పరంగా కాకుండా పర్సనల్గా కూడా దగ్గరకు వచ్చి చెప్పడము, ఆటోమేటిక్ రీజనింగ్ సార్ వల్లనే బాగా గిటాన్ అయినా. ఇంకోటి మన రాధాకృష్ణ సార్ హిస్టరీ చాలా మంచి చెప్పిండు. జీకే కరెంట్ అఫైర్స్, సైదులు, పాలిటీ సార్ ఇంకా మంచి చెప్పిండు, సైదులు సార్ మంచి చెప్పిండు. వీళ్ళందరి మొత్తం ఫ్యాకల్టీ ప్యానల్ మొత్తం మనది ఎలా ఉండే? ఫ్యాకల్టీ అందరు ఎక్సలెంట్ సార్, అందరూ మంచిగా. కంపేర్ చేస్తే వేరే ఇన్స్టిట్యూట్తో కంపేర్ చేస్తే బెస్ట్ అనిపించిందా? ఖచ్చితంగా బెస్ట్ ఉంది సార్. ఓకే, ఇప్పుడు ఫ్యాకల్టీ గురించి ఒక రివ్యూ అడుగుతాను నీకు. గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్. ఎక్సలెంట్ వాస్తవమేనా ఇదంతా? నిజమే సార్, అదే నిజం కాబట్టి ఈరోజు ఇక్కడ కూర్చున్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న. సో ముఖ్యంగా ఇప్పుడు రాబోయేటువంటి నీ డిగ్రీ ఉంది నీకు, మరి నెక్స్ట్ నీ గోల్ ఏంటి? అంటే నేను ఇక్కడతోనే ఏం ఆగను సార్. నాకు ఎస్ఐ ఇంట్రెస్ట్, నాకు ఇంగ్లీష్ ప్రాబ్లం సార్. ఇంగ్లీష్ ప్రాబ్లం. ఉన్న ఎస్ఐలో నాకు రెండు సబ్జెక్ట్ కలిపి 222 వచ్చినాయి సార్, 222 వచ్చినాయి సార్. ఓకే, నేను ఇంగ్లీష్ క్వాలిఫై కాదు. అరే రే రే. ఇంకోటి నాకు ఆ ఈవెంట్స్ 4 సెకండ్స్ తోన 80 మార్క్స్ వెళ్ళాయి సార్. అక్కడ నార్మలైజేషన్ వస్తే 11 మార్క్స్ వచ్చేది. అది వచ్చి క్వాలిఫై అయ్యి ఉంటే నీకు ఏదో ఒకటి వచ్చేది. బెటాలియన్ ఎస్ఐ వచ్చి సార్ మొన్న ఆర్ఎస్ఐ. నాకు అప్పుడు అనిపించింది ఇంగ్లీష్ ఒక్కటి నేర్చుకుంటే సార్ ఖచ్చితంగా నేర్చుకొని
నెక్స్ట్ ఎక్సైజ్ కొట్టడానికి ఖచ్చితంగా. నీ ఏజ్ ఎంత ఇప్పుడు? నా ఏజ్ 25 సార్. 25. అవును సార్. చాలా టైం ఉంది. నెక్స్ట్ నోటిఫికేషన్ వరకు నీ ఏజ్ మంచిగా ఉంటుంది. అప్పుడు ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది నీకు. సో ముఖ్యంగా లాస్ట్ టైం మిస్ అయింది, మళ్ళీ ఈసారి చేసినావు. అవును సార్. చాలామంది పిల్లలు ఈసారి జాబ్ మిస్ అయిన వాళ్ళు చాలా బాధపడుతున్నారు, డిప్రెషన్లోకి పోతుర్రు, ఏదో జీవితం కోల్పోయినట్టుగా ఫీల్ అవుతారు. అవును సార్. వాళ్ళకు పర్సనల్గా నువ్వు లాస్ట్ టైం మిస్ అయినావు, ఈసారి కొట్టినావు, నువ్వు ఇచ్చే ఒక సజెషన్ ఏంటి? ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే ఈ రోజు ఫెయిల్ అయినాము అంటే మనం ఈ రోజుకనే ఆగిపోతామని కాదు, దీని ముందు కూడా ఇంకా చాలా ఉంటుందని. నేను కూడా లాస్ట్ టైం అరే నేను ఫెయిల్ అయినా, అప్పుడు నేను నాకు జాబ్ రాలేకపోయిందని నేను ఆ రోజు అక్కడ కూర్చుంటూ ఈ రోజు ఇక్కడ మీ ముందర కూర్చొని ఇట్లా మాట్లాడకపోతున్నాను. ఎగ్జాక్ట్లీ, అవును. ఖచ్చితంగా ఇది స్టాప్ అయింది అంటే ఇంకా వేరే ఇంతకన్నా బెటర్ జాబ్ కానీ అంతకన్నా బెటర్ జాబ్ కానీ మంచి లైఫ్ ఉంటుంది. మనం చేసేది ఒకటే సార్, నేను ఒకటే ఫీల్ అయితే అయ్యింది పర్సనల్గా, అంటే మనకు జాబ్ ఎంత ఇంపార్టెంటో ఆ జాబ్ని రీచ్ కావడానికి నువ్వు చేసే ప్రాసెస్ అంత ఇంపార్టెంట్. వెరీ గుడ్. ప్రాసెస్ నమ్ముకోవాలి, ఖచ్చితంగా జాబ్ అనేది వస్తుంది సార్. జాబ్ కోసం జాబ్ వస్తుంది అనే నమ్మకం మనకు ఎంత లక్ష్యం ఉంటుందో ప్రాసెస్, మనం చేసే ప్రాసెస్ నమ్మాలి సార్. ఆ ప్రాసెస్ అంతే పటిష్టంగా దాన్ని కూడా పాటించాలి సార్. చాలా మంది అప్లై చేస్తారు, అందరు 10 లక్షల మంది అప్లై చేస్తే 10 లక్షల మంది ఉద్యోగం కోసం అప్లై చేస్తారు. దాంట్లో 15,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. మరి మిగతా 8,85,000 మంది ఒట్టినే 9,85,000 మంది ఒట్టినే ఆగిపోయారు. వాళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీ అప్లై చేయడానికి ఉంది, జాబ్ సాధించడానికి ఎలిజిబిలిటీ లేదు వాళ్ళకు. సో తమ్ముడు చెప్పిండు మీ అందరికీ, ఎందుకంటే ఒక ఆస్పిరెంట్ చెప్తే కనెక్ట్ అవుతుందేమో అని చెప్పి ఆ ఆస్పిరెంట్ని అడిగా. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్, నేను కానిస్టేబుల్గా స్టేట్ టాపర్, ఎస్ఐగా స్టేట్ టాపర్, ఎఫ్కెన్జీ కమాండో, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్మెన్, ఇలా చెప్పుకుంటూ పోతే నేషనల్ అవార్డు, నాకు చాలా అచీవ్మెంట్స్ ఉన్నాయి. అన్ని అచీవ్మెంట్లు నేను సాధించినప్పుడు దానికోసం నేను ప్రాసెస్లో ఉన్నప్పుడు నేను నేర్చుకున్నది ఒకటి, అదేంటంటే ఏదైనా లక్ష్యం పెట్టుకున్నప్పుడు ఆ లక్ష్యాన్ని సాధించాలంటే దాన్ని సాధించే వరకు ఆపకుండా ప్రయత్నిస్తూనే ఉండాలి. 100% వస్తుంది, అది 100% వస్తుంది. ఇక దానికి వేరే చిట్కా లేదు, వేరే టిప్ లేదు, వేరే షార్ట్ కట్ లేదు, వేరే ఏం లేదు. ఒక ఏం పెట్టుకున్నావు 100% దాన్ని సాధించే వరకు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. కాన్ఫిడెన్స్ ఉండాలి. ఎస్ నేను ఖచ్చితంగా సాధిస్తా, నాకేమొస్తుంది రాబాయ్, వాడు ఎంపీసీ, వాడు ఎంటెక్, వీడు బీటెక్, వాడు డిగ్రీ, నేను ఓపెన్ డిగ్రీ, నేను ఓపెన్ ఇంటర్, ఇట్లా మనల్ని మనమే ఇన్ఫీరియర్ చేసుకొని మనల్ని మనం తక్కువ చేసుకొని వాడు ఏదో అనుకుంటే వీక్ అనుకుంటాడు. సో అలా అనుకోకుండా నువ్వు ఎక్కడున్నో అక్కడి నుంచే స్టార్ట్ చేయి. ఖచ్చితంగా యూ విల్ బి ఆన్ ద టాప్ ఆఫ్ ది సక్సెస్. ఖచ్చితంగా సక్సెస్ యొక్క టాప్లో నువ్వు ఉంటావు. కావాల్సింది ఏంటి, దేనికోసం అంతా స్టార్ట్ చేసినావో దాన్ని సాధించే వరకు ఆపకూడదు. ఆ మధ్యలో ప్రాసెస్ అవుతుంది, తమ్ముడు చెప్పినట్టు ఆ ప్రాసెస్ చాలా పటిష్టంగా ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి, కంపల్సరీ చేస్తా అని చెప్పి. 100% మీరు అందరూ కూడా తమ్ముడు శివలాగా జాబ్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చిన్న ఉన్నప్పటి నుంచి మమ్మల్ని మా మామ వాళ్ళు అంత మంచిగా చూస్తున్నందుకు వాళ్ళకు ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పుకుంటా సార్. మీకు కూడా వెరీ గుడ్ అన్న. మనల్ని ఎవరైనా సపోర్ట్ చేసినా, హెల్ప్ చేసినా, ఇట్లా భుజం తట్టి ముందుకు తీసుకుపోయినా వాళ్ళని మర్చిపోకూడదు. మా అమ్మమ్మ మా మామ వాళ్ళు లేకుంటే సార్. మరి అంతే కదా, పాపం పేరెంట్స్ దగ్గర సపోర్ట్ లేకపోయినా నిన్ను ఇవాళ రేపు కన్న పిల్లలను చూసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. అలాంటి టైంలో వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది, వాటన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ నిన్ను వాళ్ళు సపోర్ట్ చేయడం అంటే నిజంగా అయాన్ ఇన్స్టిట్యూట్ తరఫున కూడా నేను కూడా మీకు ధన్యవాదాలు అండ్ కంగ్రాచులేషన్స్. మీ హార్డ్ వర్క్కి సక్సెస్ వచ్చింది. రాబోయే రోజులు అతను ఏ లెవెల్లో వెళ్ళినా అతని వల్ల ఎంతమంది బాగుపడ్డా ఆ క్రెడిట్ మొత్తం కూడా మీకే పోతుంది. కాబట్టి యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్. గాడ్ బ్లెస్ యూ నాన్న. ఖచ్చితంగా నువ్వు మళ్ళీ నెక్స్ట్ అటెంప్ట్లో ఎస్ఐ ఉద్యోగం కంపల్సరీ సాధించాలి. అప్పుడు లీవ్ పెట్టుకో, మళ్ళీ రా, మళ్ళీ కొడదాం. ఖచ్చితంగా మళ్ళీ ఎస్ఐ జాబ్ కూడా కొడదాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్. నిరుపేద యువతకు ఉద్యోగం, కన్నీళ్లను తుడిచే సాధనం. ప్రతి పేద గడపలో ఆనందం, మీ భవితకిదే తొలి ఆరంభం. మన అమ్మ నాన్నల కన్నీళ్లు తుడిచే కారణ జన్ముడురా మన అన్వర్ సారు. అయాన్ ప్రగతికి మెట్టు, అయాన్ భవితల చెట్టు, అయాన్ పిడికిలి పట్టు, అయాన్ లో అడుగెట్టు.
ఏ యుద్ధం చేసే యువత మేలుకో, అయాన్లో నీ తల రాతను మార్చుకో. అన్వర్ సారు వేసిన బాటరా, అడుగులు అడుగేసి నడవరా.